నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మా పద్మిని. శ్రావణ మాసం మొదలు కాబోతోంది. బ్యూటిఫుల్ టారో కార్డ్ రీడర్. టారో కార్డ్ అనేది చాలా అక్యురేట్ గా వస్తుంది. రిజల్ట్ అనేది ఖచ్చితంగా అది చూసిన వాళ్ళు, దాన్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అది దే కెన్ ఫీల్ దట్ కదా. అంతనా ఇంత పవర్ఫుల్ ఏంటి అసలు ఈ టారో కార్డ్? ప్రశ్న శాస్త్రమేనా లేకపోతే ఎట్లా అసలు? వాట్ ఇస్ టారో? కంప్లీట్ గా ఒకటి మన ఎనర్జీ వర్క్స్ అలాట్. ఓకే, మన మైండ్లో ఉన్న క్వశ్చన్స్ కానీ బ్లాకేజెస్ కానీ మనం ఒక్కసారి టారోకి కనెక్ట్ అయినట్టయితే అదే మనకి ఆటోమేటిక్గా ఒక వే చూపించేస్తూ ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఒక చాలా మంది అంటుంటారు చిలక జ్యోతిస్తే మాది ఇది అని. వాట్ ఎవర్ అంటే మనం ఏ రకంగా అనుకున్నా మనకి మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్కి ఒక ప్రాపర్ డైరెక్షన్ కావాలి అన్నప్పుడు నేను కంప్లీట్గా టారోస్ని నమ్మేస్తాను. బ్యూటిఫుల్. అవును, అది అసలు ఒక్కొక్కసారి అగమ్య గోచరంగా ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలో మనకు తెలియట్లేదు, ఎలా వెళ్ళాలో ముందుకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నా లైఫ్లో కూడా ఒకసారి టారో అసలు భలే రూట్ ని చూపించింది. అంటే ఒక్కసారి ఐ ఓపెనర్ అనమాట. అట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ హెల్ప్ మీ అలాట్. నాకైతే చాలా చాలా నమ్మకం. అంటే టారోలో ఒకటి రీడింగ్ అవుతుంది, రెండు హీలింగ్ అవుతుంది, హీలింగ్ కూడా అవుతుంది, కౌన్సిలింగ్ అవుతుంది. టారో ప్రెడిక్షన్, టారో రీడింగ్ అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఆస్ట్రాలజీ లాగా 10 minutes ఇది అలా ఉండదు కదా. టారో రీడింగ్ ఒక మనిషికి చేసినప్పుడు రీడింగ్, హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ మూడు అయిపోతాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇట్ గివ్స్ అ గుడ్ డైరెక్షన్. డెఫినెట్లీ. అయితే ఇక శ్రావణ మాసం మొదలు కాబోతోంది కాబట్టి అకార్డింగ్ టు టారో కార్డ్ రీడింగ్ ఎలా ఉంటుంది మన ద్వాదశ రాశి వాళ్ళకి అనేది ఒక్కసారి మీ రీడింగ్స్ ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. సో శ్రావణ మాసం కాబట్టి ఎట్లా దీన్ని రిలేట్ చేయొచ్చు? యాజ్ ఇట్స్ అంటే ఇది ఒక ఫారెన్ సబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి హౌ మీరు ఎలా రిలేట్ చేస్తారు దీన్ని, ఈ టారో కార్డ్? ఫారెన్ సబ్జెక్ట్ అన్నది ఒకప్పుడు, బికాస్ కార్డ్స్ ని మనం ఫారెన్ కార్డ్స్ అనుకుంటాం, కానీ మన దగ్గర చూస్తే ప్రశ్నాశాస్త్రం మన దగ్గర ఉండేది. ఓకే, రాముడు కాలం, ఏ కాలంలో చూసినా మనకి ఏమైనా ఒక దానికి ఆన్సర్ కావాలంటే ప్రశ్నాశాస్త్రం బేస్ చేసుకుని చెప్పారు. రెండు చిలక జోష్యం దాంతో చెప్పేవాళ్ళు అనమాట. సో ఇదంతా వేరే కంట్రీస్లో, యూరోప్, ఈజిప్ట్ అట్లాంటి వాటిల్లో స్టార్ట్ చేసినా కానీ మనం దాన్ని కంప్లీట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఉన్నాయి ఇట్లాంటి. మన దగ్గర పాచికలతో చూసేవాళ్ళు, గవ్వాలతో చూసేవాళ్ళు. సో ఇవన్నీ మనం ఏదో ఒక రకంగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి అవతల మనిషికి ఇచ్చే ఏవైతే డైరెక్షన్ ఉంటుందో, ప్రెడిక్షన్ ఉంటుందో దాన్ని మనము ఏదో ఫారెన్ కంట్రీది అని చూడడానికి అయితే లేదు. బికాస్ మనం యూజ్ చేసేవన్నీ ఇండియన్ కార్డ్స్. అది కూడా ఉంది, ఇండియన్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. సో మీరు ఇండియన్ కార్డ్స్ యూజ్ చేసి, అలాగే మీరు చేసేటటువంటి ఆరాధన కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ప్రెడిక్షన్స్ ని అందించడం విషయం. ఏదో అది అక్కడ పెట్టేసాము, ఏదో అవసరం ఉన్నప్పుడు తీసామంటే ఇట్లా లేదు. ఇది డైలీ ప్రాసెస్ అనమాట. డైలీ ఎనర్జైజ్ చేయాలి, డైలీ కూర్చోవాలి. మీరు డైలీ ఎనర్జైజ్ చేస్తారా? రోజు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రతిరోజు ఫుడ్ అవసరమో, ఎలాగైతే మనం ఎనర్జీ ఫ్యూయల్ అవసరమో, వీటికి మెడిటేషన్, చాంటింగ్. ఇప్పుడు నేను సౌండ్ హీలింగ్ చేశాను, సౌండ్ హీలింగ్ తోటి. సో అంటే మనకు అనిపించాలి ఇవన్నీ చేస్తే నాకు ఈ కార్డ్స్ నేను చెప్పినట్టుగా నాకు డైరెక్షన్ ఇస్తాయి. అంతే, కార్డ్స్ విల్ లిసన్ టు అస్ అన్నమాట. అంతే, అవి వింటాయి, అవి మనకి డైరెక్షన్ ఇస్తుంది. బ్యూటిఫుల్. కనెక్ట్ అవ్వగలగాలి మనం, అంతే. బ్యూటిఫుల్. అట్లా డైరెక్షన్ ఇవ్వటం కోసమే మన ద్వాదశ రాశి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి మొదలు పెడదామా? షూర్ గా. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా?
కర్కాటక రాశి వాళ్ళది ఫస్ట్. కర్కాటక రాశి వాళ్ళకి యాక్చువల్గా బాగుంది, చాలా బాగుంది, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది శ్రావణ మాసం. అయితే మీలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళలా నేను ఎందుకు లేను, వాళ్ళే బాగున్నారు, వీళ్ళే బాగున్నారు. సో ఆ కంపారిజన్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు కంపేర్ చేసుకున్నన్ని రోజులు ఏంటంటే మీరు మీకు వచ్చే అదృష్టానికి ఒక చిన్న ఒక లేయర్ వేసేసినట్టే. సో ఆ కంపారిజన్ని ఎప్పుడైతే ఆపేస్తారో, అంటే మీకున్న దాంట్లో మీరు ఎప్పుడైతే ఆనందపడుతూ ఉంటారో అప్పుడు మీకు రావాల్సిన 100% లక్. బికాస్ చాలా మంచి కార్డ్ ఇది. కాకపోతే ఈ కార్డులో కూడా ఒక చిన్న ఇండికేషన్ అనమాట, ఒక చిన్న నోట్ మనకి, కంపారిజన్ మానేయమని. సో అలాగే మీకు మీరు ఓకే, నేను ఇక్కడ చిన్న పాజ్ ఇస్తా. మీరు మనసులో ఒక కోరిక అనుకోండి, ఏదన్నా ఒకటి. ఈ కార్డ్ నేను ఈ కార్డులో ఉన్న చెప్పే లోపల ఓకే, అది అవుతుందా అవ్వదా అని చెప్తాను. ఓకే, జస్ట్ మీకు 10 seconds మీకు మనసులో ఏదన్నా ఒక కోరిక కోరుకోండి. అయితే మీరు ఏదైతే కోరిక అనుకుంటున్నారో అది తదాస్తు దేవతలు తప్పకుండా తీరుస్తారు ఈ శ్రావణ మాసంలో. వావ్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ కాబట్టి పాజిటివ్ గా ఉంది. సో మంచిది ఏదైనా అనుకోండి, ఏదైనా ఒక పని మంచిది, ఇది నాకు ఖచ్చితంగా జరగాలి అనేసి. అంటే ఇలా అనుకోగానే ఏదో వరం ఇచ్చినట్టు అలా వచ్చేది. దానికి అట్లీస్ట్ ఒక 6 months లోపల మీరు అనుకున్న ఏదైతే ఒక మంచి పని ఏదైతే ఉందో 180 days లోపల మీకు ఆ పని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒక వెరీ గుడ్ డైరెక్షన్ కదా మీకు. స్టూడెంట్స్కి జాబ్ పరంగా డబల్ ధమాకా, చాలా బాగుంది శ్రావణ మాసం. ఓకే, చాలా 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 బ్యూటిఫుల్, మంచి వార్తలు వింటూ ఉంటారు. మీకు ఏదైనా పెండింగ్ డ్యూస్ ఏమైనా ఉంటే చక్కగా ఈ మంత్లో మీ చేతికి వచ్చేస్తాయి కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే ఒక్క డైరెక్షన్ ఏంటంటే మీరు ఎవరినన్నా అప్రిషియేట్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మీరు ఒక బాస్ రేంజ్లో ఉన్నారు, ఓకే, మీరు ఒక కంపెనీకి హెడ్ లేకపోతే మీ కింద ఒక 100 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారో, మీరు చేయాల్సిందల్లా ఒకటే. మీ లక్ అంతా మీకు ఫేవర్ చేయాలంటే మీరు వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి. అంటే వెళ్ళి వాళ్ళకి అప్రిషియేట్ చేయడము, వాళ్ళకి ఇవ్వాల్సినంత రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసినప్పుడు మీకు రావాల్సిన లక్ అంతా పెద్ద మూటలాగా వచ్చి మీ కాళ్ళ ముందు ఉంటుంది అనమాట. ఓకే, సో అలాగే ఏదైనా ఒక పెద్ద పెండింగ్ ఇష్యూ మీది ఈ శ్రావణ మాసంలో మీరు క్లోజ్ చేసుకోగలుగుతారు. ఓకే, కొంతమంది మీ చుట్టూరు చాలా ఎమోషనల్ డ్రామా చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీకు కూడా తెలుసు వీళ్ళు అనవసరంగా నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటారు కదా, నువ్వు ఆ పని చేయకపోతే నేను ఏదో చేసేసుకుంటాను. అది ఎవరన్నా అవ్వచ్చు, ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఎనీథింగ్. కాబట్టి వాళ్ళకు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి, అలాంటివన్నీ చేయొద్దు అని చెప్పగలుగుతారు. భయపడకండి. ఓకే, అవన్నీ ఎమోషనల్ అన్నాను కాబట్టి ఎమోషనల్గా మిమ్మల్ని డౌన్ చేసే ప్రాసెస్లో చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సిన ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. అండ్ ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం మొత్తంలో మీరు శనివారాలు మాత్రం వీలైతే 4 శనివారాలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిరండి. లేకపోతే వెంకటేశ్వర ఆరాధన, మీకు ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని కొలవాలి అంటే కొలవండి. మీకు గనక ఆపర్చునిటీ ఉండి, అవకాశం ఉండి, ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుంటే ఒక్కసారి తిరుపతి వెళ్ళిరండి. అన్ని రకాలుగా మీకు చాలా చాలా పాజిటివ్గా ఈ శ్రావణ మాసం ఉంటాయి. అద్భుతం, మీరు నిజంగా లక్కీ తెలుసా. చక్క ఒక లక్కీ డ్రా లాగా టారో కార్డ్స్ మిమ్మల్ని భలే అసలు మిమ్మల్ని డ్రైవ్ చేసాయి అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో బ్యూటిఫుల్. సో మంచి మంత్ కాబట్టి డెఫినెట్ గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఈ మంత్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు మేడం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడతాం. నమస్కారం అండి.